Hi dear students. So year 2025 సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మీ యొక్క అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఓకే, మీరు గూగుల్లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని టైప్ చేసినట్లయితే మీకు ఫస్ట్ పేజ్లో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఈ బాక్స్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే ఓకే, ఈ పేజ్ అనేది ఈ పేజ్లో అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఉంటుంది. ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఓకే, స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది స్టూడెంట్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్తో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదవాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, కేటగిరీ అండ్ అప్లికేషన్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లో. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ April 5th, 2025. సో టైమింగ్ చూసినట్లయితే 2 to 4:30 PM. టైమింగ్, ఎగ్జామ్ టైమింగ్, టెస్ట్ టైమింగ్ 2 నుంచి 4:30, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి రిపోర్టింగ్ టైం అనేది 12 o'clock, 12కి మధ్యాహ్నం అటెండ్ అవ్వాలి. అండ్ క్లోజింగ్ టైం, గేట్ క్లోజింగ్ టైం అనేది 1:30 గేట్ క్లోజింగ్ టైం. అండ్ సెంటర్ వస్తుంది ఎగ్జామ్ సెంటర్ చూసినట్టయితే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ అండ్ కోడ్. ఓకే, ఇది ఎగ్జామ్ సెంటర్ నేమ్ అండ్ ఏరియా ఎక్కడ అనేది కూడా, అడ్రస్ అనేది కూడా ఉంటుంది. రైట్, ఇది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి టు బి ఫిక్స్ ద ఎగ్జామ్ సెంటర్. ఓకే, టు బి ఫిక్స్డ్ ఎట్ ద ఎగ్జామ్ సెంటర్. ఇక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తరువాత దీన్ని లెఫ్ట్ థంబ్ వేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ టు బి సైన్ ద ఎగ్జామినేషన్ సో ప్రెజెంట్స్ ద రైట్. ఇది కేవలం మీ యొక్క సిగ్నేచర్ని మీరు ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీ యొక్క ఫోటోని పేస్ట్ చేయాలి. స్టూడెంట్ యొక్క ఫోటోని ఈ ప్లేస్లో స్టూడెంట్ యొక్క ఫోటోని అతికించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ వీటన్నిటిని చూడండి. ఇక్కడ క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు బి ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్. ఓకే, నెక్స్ట్ ఇలా అంటే అడ్మిట్ కార్డు ఉండాల్సిందే ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ 12th చూసినట్లయితే మనం పట్టుకెళ్ళాల్సింది ఏంటి అంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఓకే, మన డ్రింకింగ్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ కోసం. అలాగే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఆఫ్టర్ NTA వెబ్సైట్. మీ యొక్క ఈ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసి అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. అలాగే అడిషనల్ టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, one for pasting on the attendance sheet and one for pasting at the admit card. రైట్, ఒకటి అటెండెన్స్ షీట్ పైన పేస్టింగ్ చేయాల్సి ఉంటుంది, ఒకటేమో అడ్మిట్ కార్డ్ పైన పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ 2 ఫోటోగ్రాఫ్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని ఐడి ప్రూఫ్గా తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ని మస్ట్గా ఒరిజినల్ ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు బబ్లింగ్ ఎలా చేయాలి, సో పర్ఫెక్ట్ బబ్లింగ్ అనేది ఎలా చేయాలి. మీరు ఒకే దాంట్లో 2 బబ్లింగ్ చేసినా సరే ఒకే బిట్కి రాంగ్ అవుతుంది. అలాగే ఒకటి రాంగ్ అని పెట్టి ఒకటి బబుల్ చేస్తే అది కూడా రాంగ్. అలాగే ఒకటి రాంగ్ ఇలా టిక్ మార్క్ పెట్టినట్టయితే ఇది కూడా ఇన్కరెక్ట్.
ఇలా సగం చిన్న చుక్కలాగా పెట్టినా సరే ఇదంతా ఇన్కరెక్ట్. ఒరిజినల్ కరెక్ట్ బబ్లింగ్ ఎలా చేయాలి, రైట్? ఇది ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం ఏపీ ఇన్స్టిట్యూట్ సైనిక్ స్కూల్ మరియు నవోదయ కోచింగ్ సెంటర్ హోస్పడ్రేగా అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.